బీభత్సం. తెలంగాణలోని కామారెడ్డిలో వర్షం వరద పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం లోతట్టు కాలనీల ప్రజల సమస్యలేంటి? ప్రాంతాలకు అయితే తరలించారు. మరికొంతమందిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కామారెడ్డి పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు 68 మంది పైగా చిక్కుకున్న పరిస్థితి ఉంది. వారందరికీ అధికారులు రాత్రి భోజనం అందించారు. ఖచ్చితంగా మా ఉదయంలోపు బయటకు తీసుకొచ్చామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి 68 మందిని బయటకి తీసుకొస్తున్నారు. దాదాపు వరదల్లో చిక్కుకున్నారు. మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్న వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సారంపల్లి హాస్టల్ వద్ద ఉన్నటువంటి దాదాపు 300 మంది విద్యార్థులను మున్నూరు కాపు సంఘంలోకి తరలించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతము నిన్న రాత్రి బీబీపేట మండలం యాడాల గ్రామంలో దాదాపు వర్ష బీభత్సానికి వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి దాదాపు 9 మంది యువకులు అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. అక్కడ వరదల్లో చిక్కుకున్న విషయం కూడా అధికారులకు సమాచారం అందని పరిస్థితి ఉంది. అయితే ఉదయం సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది పోలీసులు వారిని సురక్షితంగా కాసేపటి క్రితమే బయటకు తీసిన పరిస్థితి ఉంది. మొత్తం వాగులు వంకలు జిల్లా వ్యాప్తంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న ఎలాగైతే వర్ష బీభత్సం ఉందో నిన్న రాత్రి వర్షం కొంచెం తెరిపించిన పరిస్థితి. మళ్ళీ ఉదయాన్నే భారీ వర్షం ఇప్పుడు దంచి కొడుతుండడంతో మొత్తం రహదారులన్నీ జలమయంగా మారాయి. రాకపోకలు అన్ని దాదాపు హైదరాబాద్ నుంచి వచ్చే నిజామాబాద్ కామారెడ్డికి వచ్చేటువంటి వాహనాలన్నీ రాకపోకలన్నీ నిలిపివేశారు. కామారెడ్డి పట్టణంలో ముఖ్యంగా బారికేడ్లను ఏర్పాటు చేసి పట్టణ కేంద్రంలోకి ఎవరిని అనుమతించట్లేదు. ఎవరైనా బయటకు వచ్చినా కూడా వరదల్లో మునిగిపోయే ప్రమాదం అని చెప్పేసి అయితే పోలీసులు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ద్వారా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి కామారెడ్డి ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి ఆ వరద బాధితులకు భరోసానిచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికి హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీబీపేట కామారెడ్డి పెద్ద చెరువుకు కాసేపటి క్రితమే గండి పడింది. దీంతో వరద ఉధృతి రోడ్లపై నుంచి ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో నిన్న ఆరుగొండ మండలంలో 41 కనీవెని ఎరగని రీతిలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి రాజపేట మండలంలో నడికుడి తండాలో ఉన్నటువంటి అనేక మంది తండావాసులు వరదల్లో చిక్కుకున్నారు. మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఆర్తనాదాలు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని కొంతమందిని రెస్క్యూ చేసి బయటకు తీసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి జిల్లాలో జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఎక్కడెక్కడ ఇళ్లలోనే అందరూ ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటారు. ఎవరు బయటికి అసలు నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్రామం దాదాపు లోతట్టు ప్రాంతాలు చిక్కున్న వారికి అధికారులే పాలు అదేవిధంగా భోజనం అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. సబ్ స్టేషన్లకు కూడా వర్షపు నీరు చేరిన పరిస్థితి ఉంది. అటు భారీ వర్షాలకు ఎగువ వర్షాలకు కూడా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద భాగం భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2,45,165 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 16.357 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 24 చేసి దాదాపు 1,95,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వెళ్తున్నారు. అయితే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు వాగులు వంకల వద్దకు వెళ్ళదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఆదేశాలు జారీ చేసిన క్రమంలోనే ఇప్పటికే వర్షాల్లో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా వాగులు వంకలు కానీ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కనిపిస్తలేదు. బీబీపేట పెద్ద చెరువు కూడా కాసేపట్లో గండి పడింది. అక్కడ గ్రామస్తులు కూడా గండిని పూడ్చాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఉదయాన్నే నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షం మొదలైంది. అటు నిజామాబాద్ జిల్లాలోనే శ్రీరామసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. 2,25,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రధాన గేట్ల ద్వారా దాదాపు
3 లక్షల క్యూసెక్కుల వరదను కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1087.70 అడుగులే ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 8.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 68.810 టీఎంసీలు ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా దాదాపు 4,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3,500, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20, ప్రస్తుతి కాలువ ద్వారా 800 క్యూసెక్కుల గోదావరిలో వదులుతున్నారు. లక్ష్మీ కాలువ ద్వారా 200 నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లానైతే వర్షానికి కకలవికలం అవుతుందని చెప్పొచ్చు. వర్షం నిన్న నుంచి మొన్న బుధవారం రాత్రి నుంచి మొదలైన వాన ఇప్పటికి కూడా తెరిపివ్వని పరిస్థితి ఉంది. జనజీవనం స్తంభించిపోయినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి రాలేని పరిస్థితుల్లో ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితులు మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంతమంది సందేశాలు పంపుతున్నారు. కొంతమంది కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తున్నారు. కానీ కొంతమంది బీబీపేట మండలం నిన్న రాజంపేట మండలంలో కురిసినటువంటి భారీ వర్షానికి కొన్ని నడిమి తండా ఇంకా దాదాపు 4-5 తండాల్లో కొంతమంది ఇంకా ఇప్పుడు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సరిపోవడం లేదు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయినందున ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొన్ని చోట్ల ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇంకా ఎక్కువ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని హైదరాబాద్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. సహాయక చర్యలను చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తున్నారు. ఎన్నడీ లేని విధంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు 14 గంటల్లోనే దాదాపు భారీగా వర్షపాతం నమోదని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా మొత్తం భయాందోళనలో కూర్చున్నారు. ఎప్పుడు ఈ వరద చుట్టుముడుతుందని చెప్పేసి ప్రజలైతే బిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. మరీ లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మమ్మల్ని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ కొంతమంది వరదలు రాని ప్రాంతాల్లోని ప్రజలు కూడా మమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి అధికారులకు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం కామారెడ్డి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ పరిస్థితి భారీ వర్షం అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది. ధన్యవాదాలు జయపాల్.